రంగారెడ్డి జిల్లా నెక్నాంపూర్లో దాదాపు 2500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. సర్వే నంబర్ 20లో ఉన్న 23 ఎకరాల భూమి కబ్జాకి గురైందంటూ స్థానికులు హైడ్రాకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా సర్వే చేపట్టి కబ్జాకి గురైన భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఈ భూమి తెలంగాణ ప్రభుత్వానికి చెందినదని బోర్డు కూడా ఏర్పాటు చేసింది. బడాబాబులే ఈ ఆక్రమాలు చేసినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. సామాన్యుల్ని బినామీలుగా పెట్టి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా చర్యలు చేపట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకున్న తర్వాత ఆక్రమణల్ని తొలగించారు. కొన్ని కట్టడాల్ని ఇప్పటికే నేలమట్టం చేసింది హైడ్రా. రంగారెడ్డి జిల్లా నెక్నాంపూర్లో దాదాపు 2500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. సర్వే నెంబర్ 20లో ఉన్న 23 ఎకరాల భూమి కబ్జాకి గురైందంటూ స్థానికులు హైడ్రాకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. సర్వే చేపట్టి కబ్జాకు గురైన భూమి చుట్టూ ప్రస్తుతం ఫెన్సింగ్ ని ఏర్పాటు చేసింది హైడ్రా. అయితే ఈ భూమి తెలంగాణ ప్రభుత్వానికి చెందిందని బోర్డు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. బడాబాబులే ఈ ఆక్రమణలకి గురి చేసినట్టు స్థానికులు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో సామాన్యుల్ని బినామీలుగా పెట్టి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని కూడా ఆరోపణలు వెలువెత్తాయి.